మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుందాం. కొన్ని నిమిషాలు మీరు నాతో పాటు దేవుని వాక్యాన్ని చదువుకొనుచు ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8, 9 వచనాలు. మీరు ఆయన చూడకపోయినను ఆయన్ను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా రక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. అలాగే అదే పేతురు అధ్యాయంలో 2వ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మూలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన మనకు రక్షణ దయచేసి ఉన్నాడు. ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా దేవాది దేవుడు రక్షణ దయచేసి ఉన్నాడు. ఆ రక్షణ మనం పొందుకోవాలని దేవాది దేవుడు 2000 సంవత్సరముల క్రితం ఆయన మన కొరకు మన పాపాలకు తన ప్రాణమును సిలువలో అర్పించి మన పాపాలను క్షమించి తన రక్తము ద్వారా దేవుడు మన ప్రతి ఒక్కరి పాపాన్ని దేవుడు తుడిచిపెట్టి ఉన్నాడు. త్వరలో రానై ఉన్నాడు. అయితే ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే, అంత టైంలో చాలామంది ఆయన చూసి నమ్మికించి ఉన్నారు. మనమైతే ఆయనను చూడకపోయినను ఆయన నమ్మి ఆయన ఇచ్చి దయచేయి పరలోక రాజ్యం కొరకు ప్రతి ఒక్క బిడ్డలు ఎంతగానో ఎదురు చూసుచున్నారు. ఈ విషయం ఎంతో మందికి తెలుసు. పాపం చాలా మంది బిడ్డలకు అన్యులకు ఆ విషయం తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారిని చాలా చులకనగా చూస్తున్నారు. కానీ వారికి కూడా దేవుడు దయచేయి పరలోక రాజ్యము చేరాలని మీరందరూ వారి కొరకు వారి నిమిత్తం ప్రార్థన చేయండి. అలాగే దేవాది దేవుడు ఏమి చూపుచున్నాడంటే, మీరు దేవుని రక్షణలో మనం ఉండాలి అంటే, ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే, ఈ లోకంలో ఉన్న సమస్త దుష్టత్వమును, సమస్త దుష్క్రియలను, కపటమును, వేషధారణను, వ్యర్థమైన మాటలను, కూడిన ఆటపాటలను సమస్తమును విడిచిపెట్టి దేవాది దేవుడు దయచేయుచున్న పరలోక రాజ్యం పొందాలంటే మనం ఎలా ఉండాలంటే, అప్పుడే పుట్టిన శిశువుల వలె మనం ఉండి నిష్కపటమైన హృదయమును, అలాగే ఏమీ తెలియని మన యొక్క వివేకం కలిగిన హృదయమును దేవాది దేవుడు అట్టి రీతిగా ఉంచుకోవాలని దేవుడు చెప్పుచున్నాడు. కాబట్టి మీరు ఆయన దయచేయు రక్షణలో మీరును నేను సమస్త జనులను మనం పొంది ఆయన పరలోక రాజ్యంలో చేరాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.